ప్రతిరోజు మనము చేసేటువంటి ప్రార్థనలో ఏ అంశాల గురించి మనం ప్రార్థన చేయాలి? ఎందుకంటే సాధారణంగా దేవుని నామం పేరట రక్షించబడినటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అది మార్నింగ్ అవనివ్వండి, ఈవినింగ్ అవనివ్వండి, ఆఫ్టర్నూన్ అవనివ్వండి, ఈ రోజులో ఏదో ఒక సమయంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన చేయాల్సినటువంటి అంశం ఏంటి, వేటి గురించి మనం ప్రార్థన చేయాలి అనేటువంటిది దైవ గ్రంథము ద్వారా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7 నుండి 9 వచనాలని మనం చదివినట్లయితే, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. 8వ వచనం మనం చదువుకుందాం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అనుకుందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ప్రియులారా, దేని గురించి మనం ప్రార్థన చేయాలంటే, ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసినప్పుడు ఈ 2 అంశాలని కూడా మనము జ్ఞాపకంలో ఉంచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు ఏమైనా ప్రార్థన చేయాలంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధములైన వాటిని, అంటే కొన్ని ఈ యొక్క లోకంలో మెటీరియలిస్టిక్ థింగ్స్ ఉంటాయి, కొన్ని బైబిల్కి వ్యతిరేకమైనటువంటివి, లోక సంబంధమైనవి మనము కావాలి, మన యొక్క జీవితంలో అనుభవించాలని మనం ఆశపడుతూ ఉంటాం. వాటిని మన యొక్క జీవితంలో దూరంగా ఉంచుకోవాలంట. రెండవదిగా మనం చూసినట్లయితే, మనము ఐశ్వర్యమునైనను పేదరికమునైనను నాకు అనుగ్రహింపకము. అంటే ఐశ్వర్యం ఎక్కువైతే కూడా మనం దేవుణ్ణి మర్చిపోతాం, రకరకాలైనటువంటి తప్పులు మనం చేస్తూ జీవిస్తాం. అదే రీతిగా పేదరికమునైనను, అంటే పేదరికం ఎక్కువైతే కూడా మనం దేవుని నుండి దూరమయ్యి దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తాం. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా కూడా, న్యూస్ ఆన్ చేసిన, న్యూస్లో చూసిన, మన చుట్టూ పరిసరాల్లో, మన యొక్క సొసైటీలో చూసిన అనేకమైనటువంటి దౌర్జన్యాలు, దొంగతనాలు, ఇవన్నీ కూడా, ఈ క్రైమ్స్ అన్నీ కూడా జరగడానికి కారణం ఏంటంటే, అయితే ఐశ్వర్యం ఎక్కువన్నా అయి ఉండాలి, లేకపోతే ఎక్కువ పేదరికమైన అయి ఉండాలి. కనుక ఐశ్వర్యమునైనను నాకు అనుగ్రహింపకము, పేదరికమునైనను నాకు అనుగ్రహింపుము. ప్రతిరోజు నాకు కావలసిన తగినంత ఆహారమును నాకు అనుగ్రహింపుము. ఇదే మాటను క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియపరుస్తూ ఉన్నారు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని పరలోక ప్రార్థనలో తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, మనము ఈరోజు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది దేవుని బిడ్డలు మిరకిల్స్ కోసం అడుగుతూ ఉంటారు. ప్రభా, నాకు ఈ వస్తువు కావాలి, నాకు ఈ కార్యం కావాలి, ప్రభా నాకు అది కావాలి, ప్రభా నాకు ఇది కావాలి అని మిరకిల్స్ కోసం అడుగుతారు, కానీ దేవుని యొక్క బ్లెస్సింగ్ కోసం అడగరు. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుచూ ఉన్నారు. మనం అనుదినము ప్రార్థన చేసినప్పుడు, ప్రభా నాకు ఎంత కావాలో అంత మాత్రమే నాకు అనుగ్రహించు, నాకు మీ యొక్క ఆశీర్వాదం కావాలి, నాకు మీ యొక్క బ్లెస్సింగ్ కావాలి అని దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే గాడ్స్ బ్లెస్సింగ్ మన యొక్క జీవితంలో ఉంటుందో, మిరకిల్స్ ఆటోమేటిక్గా ఆ బ్లెస్సింగ్ని ఫాలో అవుతాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఇదే జ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథంలో ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నారు. ఆ మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం దాని యొక్క సారాంశాన్ని మనం చూసినట్లయితే, కష్టార్జితమును సంతోషముగా అనుభవించుట దేవుని యొక్క ఆశీర్వాదము అని చెప్తున్నారు. ఆ కష్టార్జితం వలన మనకు వచ్చినటువంటి ఆహారమును మనము భుజించుట కూడా దేవుని యొక్క ఆశీర్వాదము. అంటే ప్రియులారా, దాని యొక్క భావాన్ని మనం చూసినట్లయితే, మన యొక్క జీవితంలో ఎంత ఆశీర్వాదం ఉన్నా, ఎంత సమృద్ధి ఉన్నా, దానిని అనుభవించేటువంటి కృప కూడా దేవుడు మనకు అనుగ్రహించాలంట. మనకి ఒకవేళ అన్నీ ఉండొచ్చు, ఏ ఆహారం కావాలంటే
లేకపోతే ఎంత కాస్ట్లీ ఫుడ్ కావాలితే అంత కాస్ట్లీ ఫుడ్ మనం తినగలిగే స్థితి మన యొక్క జీవితంలో మనకు ఉండొచ్చు, కానీ దానిని మన యొక్క బాడీ అబ్జార్బ్ కానీ డైజెస్ట్ కానీ చేసుకోలేకపోతే అది వేస్ట్ అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన శాంతి లేనటువంటి స్థితిని మనం అనుభవించాల్సి ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటిగా మనం బ్లెస్సింగ్ కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు మనకి తగినంత మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేయాలి. అదే రీతిగా ఆ అనుగ్రహించిన దాన్ని కూడా అది దేవుని యొక్క ఆశీర్వాదం అయితే మనం సంతోషముగా దానిని అనుభవించగలము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా ఇంకొక లేఖన భాగాన్ని కూడా మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివినట్లయితే, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. ఆ లేఖన భాగంలో మనం చూస్తే, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. అంటే ఈరోజు మన యొక్క జీవితంలో మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా దానిలో నుండి ఫలితము మన యొక్క జీవితంలో రావాలంటే దాని యొక్క సామర్థ్యం కలుగు చేసేవాడు కూడా ఆయనే. కనుక ఈరోజు మనందరి యొక్క జీవితాల్లో కూడా ప్రార్థన చేయనప్పుడు మిరకిల్స్ కోసం అడగద్దు, కానీ బ్లెస్సింగ్స్ కోసం అడగండి. దేవుని యొక్క ఆశీర్వాదం కోసం అడగండి. అప్పుడు నీ జీవితంలో ఉన్నది కొంచెమైనను దానిని దేవుడు మల్టిప్లై చేసి విరిచి ఆశీర్వదించి, మనకి లేమి ఉన్నప్పటికీ కూడా లేమిలో ఆయన సమృద్ధిని దయచేసి మనందరి యొక్క జీవితాలలో కూడా ఆయన ఆశీర్వాదంతో నింపుతారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ రోజు నుండి వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రియులారా, ఒకే ఒక్క మాట నేను దేవుని యొక్క నామం పేరిట చెప్పాలని ఆశపడుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు మీరు దేనికోసం ప్రార్థన చేయాలంటే, మనందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదం మన యొక్క జీవితంలో ఉండాలని, దేవుని యొక్క బ్లెస్సింగ్ మన యొక్క జీవితంలో ఉండాలని, మిరకిల్స్ కోసం కాదు. కానీ మనం ప్రార్థన చేయనప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం కోసం మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అదే రీతిగా వ్యర్థమైన వాటిని, అబద్ధములైన వాటిని, మెటీరియలిస్టిక్ థింగ్స్ని, దేవునికి ఇష్టం లేనటువంటివి మనకి దూరముగా ఉంచమని మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం ప్రార్థన చేయవలసింది ఏమిటంటే, ప్రభువా, నా యొక్క జీవితంలో ఐశ్వర్యము కానీ పేదరికము కానీ వద్దు, కానీ నా యొక్క జీవితంలో నాకు కావలసినటువంటి ప్రతి దినము తగినంత ఆశీర్వాదం. అంటే మిరకిల్ కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు ఒక్కరోజు ఒక మిరకిల్తో మనకి యొక్క నీడ్స్ అన్నీ తీరిపోవు. ప్రతిరోజు మనకి ఏదో ఒక నీడ్ వస్తూనే ఉంటుంది. అదే బ్లెస్సింగ్ కోసం మనం ప్రార్థన చేస్తే ఆ బ్లెస్సింగ్ ఫర్ ఎవర్ అనుదినము కంటిన్యూ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే కంటిన్యూ అయ్యిందో మన యొక్క జీవితంలో అనుదినము కూడా సమృద్ధి, మనకి అనుదిన ఆహారము ప్రతిరోజు కూడా దేవుడు ఇశ్రాయేలీయులకి మన్నాను ఏ రీతిగా అయితే అనుగ్రహించారో అదే రీతిగా మనకి ప్రభు ప్రతిరోజు కూడా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఆ ఆశీర్వాదాన్ని సంతోషముగా అనుభవించడానికి ఆయన యొక్క కృపను దయచేసేటువంటి దేవుడు. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియుడు అయిన మా తండ్రి, మీ నామం నాకు వందనాలు ప్రభా. ఈరోజు మీ యొక్క వాక్యంను ధ్యానించుకున్న చుంటలో సహాయం చేసినందుకు వందనాలు ప్రభా. నా యొక్క జీవితంలో అదే రీతిగా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీ యొక్క ఆశీర్వాదము, మీ యొక్క బ్లెస్సింగ్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఆ యొక్క బ్లెస్సింగ్లో కూడా మాకు వ్యర్థమైన వాటిని, మీకు ఆయాసకరమైనటువంటి వాటిని, అబద్ధములైనటువంటి వాటిని మాకు దూరముగా ఉంచి అనుదినము మాకు తగినంత అనుగ్రహించి మాకు కలిగిన దాంట్లో మేము సంతోషముగా మీ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించేటువంటి కృపను, మా యొక్క భాగ్యమును మేము సంపాదించుకునేటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని మా అందరికీ కలుగు చేసి మా యొక్క అందరి జీవితములను, కుటుంబాలను సమృద్ధితో నింపి మహిమ పొందమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామం పేరిట వీక్షించుచున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క శుభంలో తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.